హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరు నా వెనకాల చూడొచ్చు, ఒక వాగు అయితే ఉంది అండ్ వాగులో వాటర్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ని కనుక మనం బయటకు తీయాలి అంటే నౌ-ఎ-డేస్ మనకైతే చాలా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా రకరకాల ప్రొసీజర్స్ని వాడి వాటర్ని అయితే మనం బయటకు తీయొచ్చు. బట్ ఓల్డెన్ డేస్లో కనుక మనం చూసుకున్నట్లయితే మన తాతలు ఎవరైతే ఉన్నారో గైస్, వాళ్ళు వచ్చేసి వాగులో నుంచి వాటర్ని బయటకు తీయడానికి వాళ్ళు ఎద్దులను యూజ్ చేసేవాళ్ళు, ఎయిర్ని యూజ్ చేసేవాళ్ళు, మ్యాన్ పవర్ని అయితే యూజ్ చేసి వాగులో నుంచి కావచ్చు, బావుల్లో నుంచి కావచ్చు వాటర్ని అయితే బయటకు తీసేవాళ్ళు. దాంట్లో నుంచే గైస్ ఒక పద్ధతిని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో అదే ప్రొసీజర్ని వాడి మేమైతే ఈ వాగులో నుంచి వాటర్ని బయటకు తీయబోతున్నాం. లిటరల్లీ మేము ఎద్దులని కానీ ఎయిర్ని కానీ వాడడం లేదు. మేము వచ్చేసి వాడబోతున్నాం ఈ పాత సైకిల్ని. ఇది వచ్చేసి నో యూస్, అసలు దీన్ని ఎవరు వాడడం కూడా లేదు, చెత్త కుప్పలో దొరికిన సైకిల్ ఇది. సో దీన్ని యూజ్ చేసి నా వెనకాల మీరు ఏదైతే వాగుని చూస్తున్నారో ఈ వాగులో నుంచి వాటర్ని అయితే బయటకు తీయబోతున్నాం. సైకిల్ మాత్రమే కాదు, కొన్ని ఇంకా వేరే ఐటమ్స్ కూడా అవసరం ఉంటాయి మనకు. వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏం అవసరం ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనమైతే వాగులో నుంచి వాటర్ని డిఫరెంట్ ప్రొసీజర్ని యూజ్ చేసి, పాత పద్ధతిని యూజ్ చేసి బయటకు అయితే తీద్దాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు అయితే మీరు చూడవచ్చు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో సైకిల్తో పాటుగా మనకు కావాల్సిన ఐటమ్స్ గురించి అయితే నేను ఫస్ట్ మీకు చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కావాల్సి ఉంటుంది 1.5 ఇంచ్ సైజ్ ఉండే ఈ పైప్ అన్నమాట. సో వాటర్ వచ్చేసి గైస్ ఎంత లోతులో ఉంటే మనకు అంత లెంతీ పైప్ అయితే అవసరం ఉంటుంది. సో ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా లోతులో ఉన్నాయి కాబట్టి 20 feet లెంత్ ఉండే గైస్ ఈ పైప్ని అయితే మేము యూజ్ చేయబోతున్నాం. బేసికలీ దీని సైజ్ వచ్చేసి 1.5 ఇంచ్ అనమాట. సో దీంతో పాటుగా మనకు కావాల్సి ఉంటుంది అదే 1.5 ఇంచ్ పైప్కి సంబంధించిన 45 degree క్యాప్. ఒకటే సరిపోతుంది, ఒకటి కావాలి. ఆ తర్వాత మన 1.5 ఇంచ్కి సంబంధించిన 1 feet పైప్ ముక్క, ఆ తర్వాత ఇదే 1.5 ఇంచ్కి సంబంధించిన 2 పైప్ ముక్కలు కావాలి. మీరు చూడవచ్చు 1 feet కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకు కావాల్సి ఉంటుంది 1.5 ఇంచ్కి సంబంధించిన 2 ఇంత సైజు ఉండే ముక్కలు అన్నమాట. బేసికలీ ఇవైతే మనకు ఒక దగ్గర అటాచ్మెంట్ లాగా యూజ్ అవ్వబోతున్నాయి. వాటి గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్తా, తర్వాత ఎక్కడ యూజ్ అవుతాయి, ఏ విధంగా వీటన్నిటిని అటాచ్ చేయాలని చెప్పేసి. సో ఈ కప్లింగ్స్ వచ్చేసి గైస్ చాలా మెయిన్ అన్నమాట. మనకు 1.5 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ కన్వర్ట్ చేసే ఈ కప్లింగ్స్ 2 కావాలి మనకు కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఈ 1.5 ఇంచ్కి సంబంధించిన టీ కప్లింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవే కాకుండా మనకు కావాల్సి ఉంటుంది వాటర్లో యూజ్ అవ్వబోయే మెయిన్ ఐటమ్. అదేంటంటే ఈ చిన్న పిల్లలు తొక్కే సైకిల్ టైర్ ఉంటుంది కదా, రిమ్. ఆ రిమ్ కావాలి. సో ఈ విధంగా మీరు చెక్కకు కావచ్చు, ఐరన్ రాడ్కి కావచ్చు, దేనికో ఒకదానికి ఈ విధంగా స్ట్రాంగ్గా అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసికల్లీ ఇది ఈ విధంగా తిరిగినప్పుడు ఇలా కాకూడదు అనమాట. సో ఇదైతే తిరుగుతూ ఉండాలి. సో మనకు వాటర్ని ఈ పైపుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఏదో ఒక ఐటెం అవసరం ఉండాలి కాబట్టి సో దానికోసం మేము యూజ్ చేయబోతున్నాం ఈ తాడుని. ఈ తాడుని కనుక చూసినట్లయితే గైస్ మీకు వచ్చేసి చాలా బాటిల్ క్యాప్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో వీటిని అయితే మీరైతే ఈ విధంగా మధ్యలో ఒక హోల్ చేసి తాడుకి అయితే ఇలా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్ట్రాంగ్గా 1 feet డిస్టెన్స్లో క్యాప్స్ అన్నింటినీ ఈ విధంగా ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఈ తాడులో ఆల్మోస్ట్ 40 క్యాప్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇంకా లెంతీగా క్రియేట్ చేసుకొని ఎక్కువ క్యాప్స్ని యూజ్ చేసినట్లయితే ఎక్కువ వాటర్ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో ఫటాఫట్ వీటన్నింటినీ అసెంబుల్ చేసి అసలు ఏ విధంగా మనం వాటర్ని బయటకు తీయొచ్చు అనేది మీకు చూపిస్తా ఒక్కొక్కటిగా. నేను ఇప్పుడు మీకు చూపెట్టిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఇన్స్టాల్ చేసేద్దాం. గైస్, యాక్చువల్లీ చక్రాన్ని మీకు ఏదైతే చూపెట్టానో దీన్ని మనం వాటర్లో మునిగేంత వరకు ఈ విధంగా పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ గట్టిగా ఫిక్స్ చేయాలి భూమిలో. సో ఈ చక్రం వచ్చేసి వాటర్లో మునిగిపోవాలి, బయట అయితే కనిపించకూడదు. సో ఫటాఫట్ దీన్ని అయితే వాటర్లో ముంచేద్దాం. గైస్ మీరు చూడొచ్చు, చక్రం వచ్చేసి లిటరలీ వాటర్ లోపలికి అయితే వేయిందనమాట. సో మీరు కూడా ఇదే విధంగా అయితే దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ని బయటకు తీయడంలో మెయిన్గా యూజ్ అయ్యేది ఇదే.
గైస్ ఇక్కడ ప్లేస్ వచ్చేసి సరిగ్గా లేదని చెప్పేసి ఇంతవరకు తవ్వడం జరిగింది. ఇప్పుడు ప్లేస్ వచ్చేసి కన్వీనియంట్గా తయారైపోయింది. అండ్ లోపల మనం ఏదైతే రీమ్ని ఫిక్స్ చేసామో దానికి ఎదురుగా మనమైతే ఈ పైప్ 20 ఫీట్స్ పైప్ ఏదైతే ఉందో సెట్ చేయాలన్నమాట. సెట్ చేయడం కోసం అన్నయ్య వచ్చేసి లోపల కట్ అయితే వాడుతున్నాడు, మీరు చూడవచ్చు. సో ఈ కట్టెకు మనం ఈ పైప్ని ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా కట్టాల్సి ఉంటుంది. కరెక్ట్ రీమ్కి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా అయితే మనం పైప్ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనం తాడుకి ఏవైతే బాటిల్ క్యాప్స్ని అటాచ్ చేసుకున్నామో ఈ విధంగా దీన్ని అయితే ఈ పైప్లో నుంచి కిందికి అయితే పంపించాలి. సో ఇప్పుడు వచ్చేసి కిందికి వెళ్తుంది. గైస్ మనం ఏవైతే బాటిల్ క్యాప్స్ని తాడు కట్టుకున్నామో దాన్ని వచ్చేసి రీమ్లో నుంచి ఈ విధంగా ఫిక్స్ అయితే చేసాం, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి లాగినట్లయితే కింద రీమ్ తిరుగుతుంది వాటర్లో. సో ఈ క్యాప్స్ అనేవి రొటేట్ అవుతాయి అన్నమాట బేసికల్లీ. అండ్ మన దగ్గర ఉన్న డిఫరెంట్ క్యాప్స్ కావచ్చు, కప్లింగ్స్ కావచ్చు, వాటిని యూజ్ చేసి ఒక సెటప్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. ఆ సెటప్ వచ్చేసి ఇక్కడ మనం అటాచ్ చేయాలి. సో ఆ సెటప్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే గైస్ నేను కప్లింగ్స్ అని క్యాప్స్ అని నేను స్టార్టింగ్లో మీకు ఏవైతే చూపెట్టానో వాటన్నిటిని యూజ్ చేసి ఈ విధంగా ఒక సెటప్ అయితే తయారు చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు కింద నుంచి ఒక పైప్ రావడం జరిగింది. ఆ పైప్కి అయితే ఇది అటాచ్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత మన డాయించ్కి సంబంధించిన ఒక పైప్, ఆ తర్వాత టీ కప్లింగ్ తర్వాత 2.5 ఇంచ్కి సంబంధించిన పైప్ ముక్క ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ముక్క కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ కప్లింగ్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సేమ్ కప్లింగ్ నుంచి మన 1.5 ఇంచ్కి సంబంధించిన పైప్, ఆ తర్వాత 45 డిగ్రీ క్యాప్. అండ్ ఇక్కడ నుంచి అయితే గైస్ కిందికి మన 1.5 ఇంచ్ పైప్ ఏదైతే ఉందో అదైతే కిందికి రావడం జరుగుతుంది. దీంట్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తాయన్నమాట. సో ఈ సెటప్ని మనం డైరెక్ట్గా దీంట్లో నుంచి మన తాడు ఏదైతే ఉందో ఈ తాడుని తీసుకొని డైరెక్ట్గా మనకు వాటర్ నుంచి ఒక పైప్ వచ్చింది కదా, ఈ పైప్కి అయితే ఈ విధంగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి. 2000 years later. ఫైనల్లీ ఒక 2-3 అవర్స్ కష్టపడ్డ తర్వాత సెటప్ వచ్చేసి రెడీ అయిపోయింది, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి బేసికలీ మన సైకిల్ రీమ్. అండ్ రీమ్ పైన ఈ విధంగా ఈ తాడు తిరిగే కొద్దీ మన పైప్ ఏదైతే ఉందో గైస్ దీంట్లో నుంచి వాగులో ఉన్న వాటర్ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో సెటప్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి టెస్టింగ్ అయితే చేద్దాం, వాటర్ వచ్చేసి బయటకు వస్తాయా రావా అని చెప్పేసి. 1 hour later. గైస్ లిటరల్లీ 2 days కష్టం. మీకు చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కావచ్చు, బట్ నిన్న ఆల్రెడీ దీన్ని ట్రై చేసాం, వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ కొత్త సెటప్తో వచ్చాం. సో చూద్దాం ఈసారి అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో టెస్ట్ చేస్తున్నాం. కొంచెం మొత్తం ముంగల్ కొంచెం గైస్ మీరు చూడొచ్చు వాటర్ వచ్చేసి లిటరల్లీ ఎంత ప్రెషర్తో బయటకు వస్తున్నాయో. గైస్ మీరు చూడొచ్చు లిటరల్లీ మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది. మీరు చూడొచ్చు ఎంత స్పీడ్తో ఎంత ప్రెషర్తో వాటర్ బయటకు వస్తున్నాయో. కిట్టు సాటిస్ఫైడ్? జస్ట్ ఈ చిన్న ప్రొసీజర్ని యూజ్ చేసి గైస్ అంత లోతులో ఉన్న వాటర్ని బయటకు అయితే తీసుకురాగలుగుతున్నాం. వావ్, జస్ట్ ఏం లేదు మనం చేయాల్సింది. సైకిల్ ఏ విధంగా అయితే తొక్కుతామో అదే విధంగా సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. వాటర్ వచ్చేసి బయటకు వస్తాయి. ఎంతో కష్టపడ్డ తర్వాత ఇదేదో సక్సెస్ అయింది. ఓహో మదిన్ ఎట్లుంది? సో మన బోర్ వచ్చేసి సక్సెస్ అయింది కాబట్టి ఏం లేదు, యూట్యూబ్ ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ బంద్ చేస్తున్నాయి. ఒక 2 ఎకరాలు కొనుక్కొని మొత్తం వ్యవసాయం చేస్తాం, నేను మా టీం అందరం కలిసి. సో మీరు చూడొచ్చు వాటర్ ఎంత బాగా వస్తున్నాయో. అసలు చిన్న చిన్న బాటిల్ మూతలే ఇంత ప్రెషర్ని క్రియేట్ చేసి వాటర్ని అయితే బయట తీసుకొస్తున్నాయి గైస్.
సో ఫైనల్లీ గైస్ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఈ చిన్న ప్రాసెస్ని వాడి చిన్న ప్రొసీజర్ని వాడి ఈ వాగులో ఉన్న వాటర్ని అయితే బయటకు తీయొచ్చు అనమాట. బేసికల్లీ ఈ ఎక్స్పెరిమెంట్ పైన అయితే గైస్ మేము లిటరల్లీ 2 days ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ పైన 2K లైక్స్ కనుక కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇదే ఎక్స్పెరిమెంట్ని మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో అయితే ట్రై చేద్దాం అండ్ నెక్స్ట్ లెవెల్లో వాటర్ని ఇంకా ఫోర్స్తో బయటకు అయితే తీద్దాం. సో మీరు చేయాల్సిందల్లా 2K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఓల్డెన్ డేస్లో ఈ పద్ధతిని యూజ్ చేసి వాటర్ని అయితే బయటకు తీసేవాళ్ళు. ఒకవేళ గైస్ మీకు కనుక వీడియో అండ్ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో మీకైతే లభిస్తూ ఉంటాయి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.